ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అయిన ఈ 20 నెలల కాలంలో నియోజకవర్గంలో ఒక్క డెవలప్మెంట్ కూడా చేయలేకపోయామంటున్నారు ఆయన. చావులు, పెళ్లిళ్ళు, శుభకార్యాలకు వెళ్లడం తప్ప చేసిందేది లేదని చెప్పుకొస్తున్నారట. అధికార పార్టీ ఎమ్మెల్యే ఈ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్గా మారుతోంది. ఏకంగా నియోజకవర్గానికి ఏడాదికి 25 కోట్ల నిధులు ఇవ్వాలని, అప్పుడే ఎమ్మెల్యేలు గ్రామస్థాయిలో పనులన్నీ దగ్గరుండి మరీ చక్కబెట్టుకుంటారనేది ఆయన ప్రతిపాదన. తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు ఆ ఎమ్మెల్యే హాట్ టాపిక్గా మారారు. గతంలో అనిరుద్ధ్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మందుల సామ్యాలు లాంటి వాళ్ళు తమదైన స్టైల్లో కామెంట్స్ చేస్తూ కలకలం రేపితే, ఇప్పుడు మరో ఎమ్మెల్యే తీరు కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్తో కొత్త చర్చకు తెరలేపారు. మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి తీరు కాంగ్రెస్ పార్టీకి కొర్రకరాని కొయ్యలా మారిందట. వాస్తవానికి ఎన్నం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొద్ది కాలం పాటు బాగానే ఉన్నా ఈ మధ్యకాలంలో ఆయన అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. ఇప్పుడైతే ఆయన 25 కోట్ల నిధులు ఇవ్వాలన్న ప్రతిపాదనపైనే చర్చ జరుగుతున్నప్పటికీ బ్యాక్గ్రౌండ్లో ఏదో నడుస్తోందన్న గుసగుసలు వినబడుతున్నాయి. ఇప్పుడు ఒక్కో ఎమ్మెల్యేకు ఏడాదికి 25 కోట్ల నిధులు ఇవ్వాలన్న ఎన్నం ప్రతిపాదన సర్కార్కు ఇబ్బందికరంగా మారిందట. ప్రభుత్వం నుంచి ఆశించిన పనులు జరగడం లేదంటూ గ్రామాల్లో పనులు చేయలేక తిరగలేకపోతున్నామనే కామెంట్స్ చేస్తూ 25 కోట్ల ప్రతిపాదనకు బీజం వేశారు ఎన్నం. సొంత పార్టీ ప్రభుత్వంపై ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేగా ఆయన చేసిన కామెంట్స్ ప్రతిపక్షాలకు ఒక అస్త్రంగా మారిందట. ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యే పరిధిలో 25 కోట్ల ఫండ్స్ ఇవ్వాలంటూ గొంతెత్తుతోన్న ఎన్నంకు ఎమ్మెల్యేల మద్దతు కూడా పెరుగుతోందట. మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి తాజాగా తెరపైకి తెచ్చిన డిమాండ్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. ప్రతి నియోజకవర్గానికి అభివృద్ధి కోసం ఏడాదికి 25 కోట్లు ఇవ్వాలని ఆయన స్వరం పెంచడం ఆసక్తికరంగా మారింది. అదే టైంలో పాలమూరు ఎమ్మెల్యే ఇది స్వపక్షమా లేక విపక్షమా అనే డౌట్స్ సైతం వస్తున్నాయట కొందరికి. గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం ఎమ్మెల్యేల చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం ఇబ్బందికరంగా మారిందని, పెళ్లిళ్లకో పరామర్శలకో తప్ప ఊళ్లకు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు వెళ్లే పరిస్థితి కూడా లేకపోయిందని అంటున్నారాయన. చిన్న చిన్న బడ్జెట్లతో పనులు చేయమని ఎవరైనా వస్తే ఆయా శాఖలకు ప్రతిపాదనలు పంపడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నామన్నది ఎమ్మెల్యే ఆవేదన. లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెడుతున్నా గ్రామాలకు చేరుతోన్న నిధులు మాత్రం శూన్యం అంటున్నారు పాలమూరు ఎమ్మెల్యే ఎన్నం. అందుకే ప్రతి నియోజకవర్గానికి ఏటా 25 కోట్లు కేటాయిస్తే అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకోవడంతో పాటు పంచాయతీరాజ్, వైద్య, విద్యాశాఖలో పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి చేసి ఒత్తిడి తగ్గించుకుంటా ఉంటున్నారు. ఎన్నం ప్రతిపాదనకు అందరూ ఎమ్మెల్యేల మద్దతు దక్కుతోందట. ఆయన వాదనకు అధికార, విపక్ష ఎమ్మెల్యేలంతా జై కొడుతుండడం సర్కార్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోందట. ఇవ్వలేమంటే ఎమ్మెల్యేలు అసంతృప్తి, ఇద్దామంటే నిధులలేమి సమస్యగా మారిందట. ఒక్కో నియోజకవర్గానికి 25 కోట్లు, 119 నియోజకవర్గాలకు దాదాపు 3,000 కోట్ల ఏడాదికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే సర్కార్ ఖజానాలు పైసల్లేక సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదన్న విమర్శలు ఫేస్ చేస్తోంది రేవంత్ సర్కార్. అలాంటిది ఎమ్మెల్యేలకు ఏడాదికి 25 కోట్లు డెవలప్మెంట్ ఫండ్స్ ఇవ్వడం అయ్యే పనేనా అన్న చర్చ జరుగుతోంది. అంతేకాదు ఒక్కో ఎమ్మెల్యేకు నేరుగా 25 కోట్లు ఇచ్చేస్తే ఇంకా మంత్రులను, ముఖ్యమంత్రిని ఎవరు పట్టించుకుంటారన్న టాక్ కూడా నడుస్తోందట. 25 కోట్ల నిధులంశాన్ని ఎన్నం శ్రీనివాసరెడ్డి తెరపైకి తేగానే జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు ఆయనకు కోరస్ పాడేశారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అయితే ఓ అడుగు ముందుకేసి ఎన్నం వాదనతో ఏకీభవించడమే కాకుండా ఇదే అంశాన్ని పలువురు ఎమ్మెల్యేలకు వివరించి వారి మద్దతు కూడా కూడగట్టే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఈ నిధులంశాన్ని లేవనెత్తడంతో ఇప్పుడు ప్రతిపక్షానికి ఒక గట్టి అస్త్రం దొరికిందని అంటున్నారు విశ్లేషకులు. కానీ ఎమ్మెల్యేలు మాత్రం తాము పార్టీ లైన్లోనే ఉన్నామని, క్షేత్రస్థాయిలో ఎదురవుతోన్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని మాత్రమే నిధులు అడుగుతున్నామని, ఇందులో రాజకీయాలేం లేవని చెప్పుకొస్తున్నారు. వాళ్లేం చెప్పినా బయటికి మాత్రం అది నిరసన స్వరంలాగా వినిపిస్తోందని చెప్పుకుంటున్నారు. గత ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాయని, ఆ అప్పులకు వడ్డీలు కడుతూ ప్రభుత్వాన్ని నడుపుతున్నామని సర్కార్ పెద్దలు చెప్పుకొస్తోన్న పరిస్థితుల్లో సొంత పార్టీ ఎమ్మెల్యేలనే ఇలా నిధుల డిమాండ్ తెరపైకి తేవడం ఖచ్చితంగా సర్కార్ని ఇబ్బంది పెట్టడమే అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఇక
ఇదే టైంలో అసలు ఎన్నం పార్టీ లైన్లోనే ఉన్నారా లేక బోర్డర్ క్రాస్ చేశారా అనే చర్చకు బీజం పడింది. ప్రస్తుతం పాలమూరు పొలిటికల్ సర్కిల్స్లో దీని గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆయన చేసిన ఏడాదికి 25 కోట్ల డిమాండ్ కంటే అసలు పార్టీ లైన్లో ఉన్నారా లేదా అన్నదే ప్రధానంగా తెరపైకొస్తోంది. సొంత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉందని కొందరు విశ్లేషిస్తుంటే, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కావాలని అడగడంలో తప్పే ఉందని మరికొంతమంది అనడం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఈ ఎపిసోడ్పై కాంగ్రెస్ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్లో వరుస పరిణామాలు సర్కార్ను, పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇంతలో ఎన్నం సరికొత్త ప్రతిపాదనతో సర్కార్ను సతమతం చేస్తున్నారట. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా పాలమూరు అధికార పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి ఎన్నం కామెంట్స్ ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఎన్నం ఎందుకిలా వ్యవహరిస్తున్నారు, ఏదైనా ప్రత్యేక ఎజెండా ఉందా అనేది సొంత పార్టీ నేతలకే అంతు చిక్కడం లేదట. ఈ క్రమంలో దీంతో ఎన్నంకు ఎలా డీల్ చేయాలి అనేటువంటి దానిపై స్పెషల్ ఫోకస్ పెట్టారట. ప్రభుత్వ పెద్దలు మాట్లాడితే ఎన్నం దారిలోకి ఏమైనా వస్తారా లేక ఎన్నం ప్రతిపాదనకే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అనేది వేచి చూడాలి.